యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను కాపాడడానికి. ఆయన ఒక మిషన్తో వచ్చాడు, ఒక గోల్తో వచ్చాడు, ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే మనల్ని రక్షించాలని. ఇదని మన ఉద్దేశం ఏంటి? మన యొక్క గమ్యం ఏంటి? ఈ లోకంలో అన్నీ కావాలి, నేను వద్దాను, కానీ మన గమ్యం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ జీవితాన్ని నేను పరిశోధించుకో. అనుదినము నువ్వు దేవుడితో నడవాలని, అనుదినం ఆయనకి నువ్వు సమీపముగా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రశ్న. దేవుడికి మనం సమీపముగా ఉండడానికి నువ్వేం చేస్తావు? ఈ వారం అంతా మనం ఏం చేసాం? ఏం చేయలేదే. బిజీ అండి. ఎవరికి బిజీ లేదు? అందరూ బిజీ. దేవుడికి సమీపముగా దేవుడి కొరకు జీవించడానికి నేను అన్నాను, నువ్వేదో ఒక సపరేట్గా ఒక సమయాన్ని వేర్పరచమని కాదు. నువ్వు ఉద్యోగం చేస్తుండగా, నువ్వు పనులు చేస్తుండగా, నీ యొక్క బిజీ లైఫ్లోనే నువ్వేం చేయవచ్చు అంటే దేవుడితో నువ్వు కనెక్ట్ అయి ఉండొచ్చు, దేవుడికి నువ్వు సమీపంగా ఉండొచ్చు. దేవుడితో ఉన్న సంబంధాన్ని నువ్వు కోల్పోయినట్లయితే ప్రమాదము. ఇదైన సంగమా, వ్యర్థమైన ఒక క్రైస్తుడిగా నువ్వు బ్రతకొద్దు, వ్యర్థమైన ఒక ఆత్మీయ జీవితాన్ని నువ్వు గడపొద్దు. నీ యొక్క జీవితానికి ఒక విలువ ఉంది. దేవుడు నిన్ను పిలిచాడు, మనుషులు నిన్ను రక్షించలేదు. ఈ లోకానికి వచ్చామంటే ఒక గోల్తో, ఒక ఉద్దేశంతో మనం వచ్చాం, ఒక గమ్యంతో వచ్చాం. అది నెరవేర్చాలి.